హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. ఇంతకు ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని కవర్ చేస్తూ ఒక వీడియోని అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో గబ్బర్ సింగ్ అండ్ సరిపద శనివారం డేట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో అండ్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. పవర్ స్టార్ బర్త్డే కామన్ డిపి రిలీజ్ అయింది. ప్రతి ఇయర్ సిడిపిలో ఉండే డీటెయిల్స్ ని ఈ ఇయర్ సెప్టెంబర్ 2 లోనే దించడంతో సిడిపిలో ఆంధీ అంటూ డిప్యూటీ సీఎం అంటూ ఎడిట్ చేశారు. ఏపీ గవర్నమెంట్ లో కళ్యాణ్ గారు ఒక పార్ట్ అయిన తర్వాత వస్తున్న బర్త్డే కావడంతో ఫ్యాన్స్ కి సెప్టెంబర్ 2 చాలా స్పెషల్. నందమూరి బాలకృష్ణ గారు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి 50 years అవడంతో ఈ ఇయర్ చాలా గ్రాండ్ గా ఈవెంట్ ని చేయబోతున్నారు. ఈ ఈవెంట్ ని సెప్టెంబర్ 1 5 PM నుంచి హైటెక్ సిటీ నోవోటెల్లో చేస్తున్నారు. ఈవెంట్ స్పెషాలిటీ వచ్చేసి చీఫ్ గెస్ట్స్ చిరు, నాగ్, వెంకీ, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, గోపీచంద్, విశ్వక్సేన్, సిద్ధు, జొన్నలగడ్డ, శ్రీకాంత్, జగపతి బాబు అండ్ రాజశేఖర్ ఇలా చాలా మంది హీరోలు రాబోతున్నారు. ఆల్మోస్ట్ అందరికి ఇన్విటేషన్స్ వెళ్ళాయి అండ్ అందరూ కూడా వచ్చే ఛాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి. అలానే ఎన్టీఆర్ పేరు కూడా ఈ లిస్ట్ లో స్లోగా వినిపిస్తుండడం విశేషం. ఒకేసారి అందరూ అటెండ్ అవడం అనేది లాస్ట్ టైం వజ్రోత్సవం ఈవెంట్ లో చూసాం. ఒకవేళ అంతమంది అటెండ్ అయ్యారంటే మాత్రం ఈవెంట్ కొన్నేళ్ల పాటు గుర్తుండిపోతుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి వారసుడిగా వస్తున్నాడు చైతన్య కృష్ణ, మోక్షజ్ఞ ఎంట్రీకి అన్ని రెడీ అయ్యాయి. బాలయ్య 50 years ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత సెప్టెంబర్ 6 రామకృష్ణ స్టూడియోస్ లో తన ఫస్ట్ మూవీ పూజ సెరమనీ చేయబోతున్నారు. సో బాలకృష్ణ గారి లెగసీ కంటిన్యూ చేయడానికి మోక్షజ్ఞ రెడీ అయినట్టే. మరి ఎంత లేట్ ఎంట్రీతో ఎలాంటి స్టార్డమ్ సొంతం చేసుకుంటాడో చూడాలి. కింగ్ నాగార్జున మాస్ మూవీ ఇయర్ ఆయన బర్త్డే కి రీ రిలీజ్ అవగా ఆ 2 days మిస్ అయిన వాళ్ళ కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ 31st దేవి 70mm లో 9:15 PM కి షో వేస్తున్నారు. వర్కింగ్ డేస్ లో మిస్ అయిన వాళ్ళు ఈ షోని అసలు మిస్ కారని వేస్తున్నారు. ఓవరాల్ గా మాస్ మూవీ అయితే రీ రిలీజ్ లో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. నేచురల్ స్టార్ నాని అటు హీరోగా ఇటు ప్రొడ్యూసర్ గా కూడా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ఇప్పుడు ప్రియదర్శితో కోర్ట్ అనే మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ రోజే ఈ మూవీ పూజ సెరమనీ చేసుకుంది. స్టేట్ వర్సెస్ నోబడి అనేది మూవీ క్యాప్షన్. ఇక అలానే తన ప్రొడక్షన్ లో తనే హీరోగా హిట్ 3 మూవీ చేస్తుండగా ఈ సెప్టెంబర్ 5 మూవీ స్టార్ట్ కానుంది. సో అటు హీరోగా ఇటు ప్రొడ్యూసర్ గా సక్సెస్ జర్నీలో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్. ఇక సరిపద శనివారం డేట్ బుకింగ్స్ విషయానికి వస్తే 7 PM వరకు ట్రాక్ చేసిన షోస్ బట్టి తెలుగు స్టేట్స్ లో 1.8 కోట్లు, తమిళనాడులో 25 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియాలో కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ 2.3 కోట్లు దాటింది. వర్కింగ్ డే అయినా కూడా ఇది గుడ్ హోల్డ్ గా చెప్పొచ్చు. ఇక నార్త్ అమెరికాలో ఇప్పటికే 1 million దాటిపోగా నాని కెరీర్ లో ఇది 10వ 1 million ఫిల్మ్. ఇంకొద్ది రోజుల్లో మహేష్ బాబు రికార్డ్ ని కూడా ఇక్కడ బ్రేక్ చేయబోతున్నాడు నేచురల్ స్టార్. యూకేలో కూడా బుకింగ్స్ మంచిగా జరుగుతున్నప్పటికీ కూడా థియేటర్స్ తక్కువగా ఇవ్వడం అక్కడ మైనస్ గా చెప్పొచ్చు. అలా డే 2 వర్కింగ్ డే అయినా కూడా ఓవరాల్ గా మంచిగా హోల్డ్ చేసింది ఈ ఫిల్మ్. ఈ వీకెండ్ గ్రోత్ పెద్దగా చూపెట్టే ఛాన్సులన్నీ ఎక్కువగా ఉన్నాయి. మరి డే 2 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. ఇక గబ్బర్ సింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ లో 1.2 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా నైజాం మొత్తం మీద 1.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. షోస్ ఇంకా పెరిగే ఛాన్సులు ఉండడంతో రిలీజ్ కి ముందు రోజు లెక్క ఇంకా పెరుగుతుంది. ఇక ఆంధ్రాలో కూడా కలుపుకుంటే తెలుగు స్టేట్స్ లో ఈ ఫిల్మ్ 1.8 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేయగా గుంటూరు వంటి చోట్ల ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్ ఆక్యుపెన్సీతో దుమ్ము లేపుతుందని చెప్పొచ్చు. ఇక యుఎస్ లో $28,398 కలెక్ట్ చేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ వైజ్ మంచి బుకింగ్స్ ని అందుకుంటూ ఉండగా తమిళనాడు, కర్ణాటక అండ్ ఓవర్సీస్ మొత్తం మీద కలుపుకుంటూ 2.5 కోట్ల మార్క్ దాటింది గబ్బర్ సింగ్ ఫిల్మ్. రిలీజ్ కి ఇంకా 2 days ఉన్నా కూడా అప్పుడే 2.5 కోట్ల పైన గ్రాస్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. మరి రిలీజ్ కి ముందు నెంబర్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గబ్బర్ సింగ్ డే 1 అండ్ సరిపద శనివారం డే 2 ఎంత కలెక్ట్ చేస్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.